ఐబొమ్మ రవిని దేవుడు దేవుడు అనే వాళ్ళందరినీ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఎందుకు ఆయన దేవుడు? ఆయనను పట్టుకున్న డే 1 రోజే పోలీసులు ఎస్టిమేట్ చేసింది ఆయన దగ్గర 20 కోట్ల ఆస్తి ఉందని. రోజులు పెరుగుతున్న కొద్దీ ఆస్తి వివరాలు కూడా బయటకు వస్తా ఉంటే ఇంకా పెరుగుతూనే ఉంటది. అండ్ ఐబొమ్మ రవికి 20 కోట్ల ఎక్కడి నుంచి వచ్చింది? బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినందుకు వచ్చింది. బెట్టింగ్ యాప్స్ లో ఎప్పుడైనా కూడా మాక్సిమం ఆఫ్ 20% ప్రాఫిట్ మార్జిన్ ఉంటది. అంటే వీడి సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన వాళ్ళు డబ్బులు స్పెండ్ చేస్తా ఉంటే ఆ డబ్బుల్లో వాళ్ళు ఓడిపోయిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అందులో 80% బెట్టింగ్ యాప్ తీసుకుంటాడు, 20% ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఇస్తాడు. ఈ లెక్కన గనక క్యాలిక్యులేట్ చేసుకుంటే ఐబొమ్మ రవి దగ్గర 20 కోట్లు ఉన్నాయన్నప్పుడు ఆ బెట్టింగ్ యాప్ కి 100 కోట్లు వచ్చి ఉంటాయి. ఈ 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? బెట్టింగ్ లాడి డబ్బులు కోల్పోయిన వాళ్ళ దగ్గర నుంచి. సరే, ఒకరు 2000 పోగొట్టుకున్నాడు అనుకుందాం, ఒకటి 5000, ఇంకొకటి 10,000, ఒకటి 50,000, యావరేజ్ గా 25,000 బోడగొట్టుకున్నారు ప్రతి ఒక్కరు అనుకుందాం. ఇలా ప్రతి ఒక్కడు 25,000 బోడగొట్టుకున్నా కూడా 100 కోట్లు అవ్వడానికి 40,000 మంది వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవాల్సి వస్తుంది. మరి 40,000 మంది ఎవరు? అంబానీ కొడుకు బెట్టింగ్ ఆడతాడా? లేదు. బెట్టింగ్ లాడేది సరిగ్గా డబ్బులు రాక కూలి నారి చేసుకుంటూ ఇట్లా నన్న డబ్బులు వస్తాయేమో అన్న అత్యాశకు పోయి ఉన్న డబ్బులను తగలెట్టుకునే వాళ్ళే. విచ్ మీన్స్ మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు అండ్ పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇలా 40,000 మంది మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు, పూర్ వాళ్ళు నాశనం అయితే ఆ డబ్బులు బెట్టింగ్ ఓడికెళ్ళి ఆ బెట్టింగ్ ఓడి ఈయనకి ఇచ్చాడు. అండ్ ఈయన 20 కోట్లతో ఏమైనా సమాజానికి హెల్ప్ చేశాడా? లేదా హార్ట్ ఆపరేషన్ ఏమైనా చేయించాడా? ఏది లేదు. రకరకాల దేశాలకు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. మరి ఎందుకు ఆయన దేవుడు? అకార్డింగ్ టు మెంటల్ హెల్త్ రిపోర్ట్ ప్రతి 10,000 మంది బెట్టింగ్ యాప్స్ ఆడితే అందులో ఒకడు సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నాడు. 40,000 మంది వీళ్ళ వల్ల మోసపోయారంటే నలుగురైనా సూసైడ్ చేసుకొని చచ్చిపోయి ఉంటారు. సో ఆ నలుగురు సూసైడ్ చేసుకొని చచ్చిపోయినందుకు ఈయన దేవుడా? ఇది ఎలా ఉంది అంటే ఎవడో ఒకడు ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ చేస్తాడు, వాడికి మంచి ఫాలోయింగ్ వస్తుంది, ఓహో వీడికి వ్యూస్ వచ్చాయంటే ఈ వీడియో వైరల్ అయింది అని ఇంకోటి పెడతాడు. ఇలా 10-20 మంది పెట్టేసరికి జనాలందరూ ఆలోచించడం మానేసి అందరూ పెడుతున్నారంటే అదే నిజమేమో అనుకుని భజన చేయడం మొదలు పెడతారు. కానీ ఏ ఒక్కరు కూడా లాజికల్ గా అసలు ఎంతమంది మోసపోయారు, ఎంతమంది మోసపోతే ఇన్ని డబ్బులు వచ్చి ఉంటాయి అని ఎవరు ఆలోచించరు. ఆలోచించి చూడండి, నిజాలు చాలా భయంకరంగా ఉంటాయి.